చూపిస్తాను రండి. రొట్టె చేశాను డైలీ లాగే. చెప్పాను కదా కూరగాయ ఏది ఉన్నా కానీ రొట్టె చేయడం కామన్. మనము ఇంకొకటి ఎగ్ రోజు తినము, కానీ ఈరోజు ఇంకా ఏమో తిందామనేసి ఉడకబెట్టేశాను. కానీ తింటానో లేదన్న డౌట్. దగ్గర చూపినాను. ఈరోజు వచ్చేసి బీన్స్ అయితే వండాను. మా ఆయన కూడా తినిపోయినాడు ఈరోజు. రోజు తినడు అక్క అంటారేమో. తింటాడండి, కాకపోతే ఆయనకు టైం ఉంటే తింటాడు, లేదంటే లేదు అంటున్నాడు. కడుపు వస్తుంది అయినా కానీ పోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేసి అంటున్నాడు. ఇంకా ఏం చేస్తాం, అలా ఉన్నప్పుడు మనం చేసి తింటాడా. ఇదన్నమాట ఈరోజు మా టిఫిన్. మీరేం చేసుకున్నారు ఏంటనేది అయితే కామెంట్ చేసేయండి. రొట్టెలు డైలీ లాగే సాఫ్ట్గా ఉన్నాయి. ఈరోజు అయితే ఫుల్ వీడియో బ్లాగ్ అయితే షూట్ చేశాను, చూసేయండి. అదేనమాట, రొట్టె చేసుకొని తింటారు మీరు, బాగా హెల్దీ ఫుడ్ తింటారక్క అనేసి చాలా మంది అడుగుతూ ఉంటారు కదా. కానీ ఆ తర్వాత నేను రొట్టె చేసిన తర్వాత నా గ్యాస్ నా పని ఎట్లుంటుందో చూపిస్తుంది చూడండి. ఇక్కడ చూపిము, ఇదిగోండి ఇవన్నీ తోమేసుకోవాలి. నా గ్యాస్ అయితే పొద్దున తూడ్చేటప్పుడేమో తూడ్చేంతసేపు అసలు వండబుద్ధి కాదు. మళ్ళీ చూడండి రొట్టె కొట్టిన తర్వాత ఈ పరిస్థితి ఇలా ఉంటుంది అనమాట. మొత్తం వీటన్నిటిని శుభ్రం చేసేసుకునేసరికి అయితే తెల్లారిద్ది. తింటే చాలా హెల్దీ అని కాదు, లైట్గా ఉంటాము, బాడీ మొత్తము ఫ్రీగా ఉంటుంది. ఏదైనా మనము టిఫిన్ తిన్నాం అనుకోండి ఎలా ఉంటుందంటే బాడీ మొత్తం వెయిట్గా ఉంటుంది. కానీ రొట్టె రెండు తిన్నా కూడా అసలు లైట్గా ఉంటుంది, బాడీ మొత్తం ఏది వెయిట్ అనిపించదు. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.